కొందరికి బాగా తాగుడు అలవాటు ఉండి మానేశాడు అనుకోండి, ఎవరో వచ్చి కొంచెం అలా ప్రోత్సహించగానే మళ్ళీ పడిపోయి ఉంటాడు. అంటే నీకు దేవుని కంటే ఆ చిన్ని మందు సీసా అంత ఎక్కువగా కనపడుతుందా? మరికొందరికి శరీర కోరికలు తీర్చుకునే ఆశలు, దీని కొరకు చెడు సహవాసం చేస్తున్నటువంటి వ్యక్తిలో యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత మార్పు జరిగిన తర్వాత మళ్ళీ ఎవరొచ్చో శోధించారు, మళ్ళీ పడ్డాడు ఆ యొక్క శోధనలు. అసలు బైబిల్లో మనకు దేవుడు పాత నిబంధన క్రొత్త నిబంధన అని 2 నిబంధనలు ఎందుకు ఇచ్చారనుకుంటున్నారు? మనుషులు పాత నిబంధనను బట్టి తప్పు చేస్తే పాపము అన్న స్థితిలో ఉండిపోయింది వారి మనసు. క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత తప్పు చేస్తే పాపి కాదు, నువ్వు తప్పు చేయాలన్న ఆలోచన చేస్తేనే నువ్వు పాపి అన్నాడు. పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు ఉన్న వ్యత్యాసం